కేంద్రం బీజేపీ ప్రభుత్వ కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు ధర్నాలు నిర్వహించాలని ఆల్ ట్రేడ్ యూనియన్ సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా జిల్లా కలెక్టరేట్ వద్ద సిపిఎం సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది। ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వాసుదేవారెడ్డి, సిఐటియు జిల్లా నాయకులు ముకుందారెడ్డిలు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని, శ్రమశక్తి నీతి 2025 పాలసీని ఉపసంహరించుకోవాలని, రైతు వ్యతిరేక విధానాలు మానుకోవాలని, వ్యవసాయ కార్మికుల వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు। వెంటనే ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకుందాం, నశించాలి ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలు। బీజేపీ పేదల పుట్టగొట్టేటువంటి చట్టాలు తీసుకొచ్చింది। అందులో భాగంగానే విబీజీ రామ్జీ చట్టాన్ని తీసుకొచ్చింది। గతంలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని రద్దు చేసి, అట్లాగే 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది। అట్లానే వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి విద్యుత్ సంస్కరణ చట్టం 2025 తీసుకొచ్చింది। అట్లాగే విత్తన చట్టం తీసుకొచ్చింది। ఈ చట్టాలన్నీ కూడా కార్మికులకు, కర్షకులకు, ఉపాధి కూలీలకు ఎలాంటి ఉపయోగం లేకపోగా మరింత దెబ్బ కొట్టే, మరింత కడుపు కొట్టేటువంటి, మరింత కట్టుబానిసలుగా చేసేటువంటి చట్టాలు తీసుకొచ్చింది। ఈ బీజేపీ దేశభక్తి పేరుతో ఈ దేశంలో ఉన్నటువంటి సంపదను మొత్తం కూడా కార్పొరేట్లకు పప్పు బెల్లల్లా అమ్ముతున్నటువంటి పరిస్థితిని చూసాం। గతంలో 3 నల్ల చట్టాలు తీసుకొచ్చింది, రైతు వ్యతిరేక చట్టాలను। ఆ రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున 13 నెలల పాటు కరోనా కాలంలో కూడా ఢిల్లీ కేంద్రంగా చేసుకొని ఉద్యమాలు నిర్వహించిన సందర్భంలో మోడీ కన్నీరు గార్చి జాతికి క్షమాపణ చెప్పి ఆ చట్టాలు రద్దు చేసిన సందర్భంలో అనేక హామీలు ఇచ్చిన లిఖితపూర్వకంగా కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఈరోజు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది। కార్మిక సంఘాల, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ నూతనంగా ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది। దానిని రద్దు చేయాలని, గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని ఈరోజు కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతున్నది। దీని మీద ఫిబ్రవరి 12వ తారీఖు కూడా దేశవ్యాప్త సమ్మెలో కూడా పాల్గొంటామని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం। సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఈ 3 వర్గ సంఘాల ఆధ్వర్యంలో దేశంలోని అన్ని జిల్లాలలో ధర్నాలు, ప్రదర్శనలు, నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి। దీనికి ప్రధానమైన ఇటీవల కాలంలో నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక, ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక చట్టాలు, ఆ చట్టాలను రద్దు చేయాలని చెప్పి కార్మిక వర్గం డిమాండ్ చేస్తుంది। దానికోసం ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరగబోతుంది। ఈ సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గం సమ్మెతో పాటు గ్రామీణ ప్రాంత బంద్ కూడా, అంటే రైతాంగం, వ్యవసాయకులు కూడా పాల్గొని ఈ సమ్మెను జయప్రదం చేయబోతున్నారు। ఇప్పటికైనా తను తీసుకొచ్చిన ఈ 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి। దీంతో పాటు మొత్తం వినియోగదారులకు, అన్ని రకాల వినియోగదారులకు తీవ్రంగా నష్టం తీసుకొచ్చే పద్ధతిలో ఉన్న విద్యుత్ సవరణ చట్టం 2025ను వెంటనే ఉపసంహరించుకోవాలి।